అలా పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నప్పుడు మన్మధుడు చూచాడు. తరుణము మంచిది గడియ దాటగనీయరాదటంచు, ఇది మంచి టైం అనుకున్నాడు. ఎక్కువ పెట్టాడు, బాణప్రయోగం చేశారు. ఇక్కడే మంచి విశేషం కూడా చెప్తారు చల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు. 4 బాణాలు వేసిన తర్వాత ఆ నట్టువరాలు 5వ బాణం వెయ్యబోతుంటే వెంకటశాస్త్రి గారు అయ్యయ్యో మైలబడ్డాం అన్నారట. ఎందుకు అన్నారు, 5వ బాణం వేసిన తర్వాత మన్మధుడు చచ్చాడు, మైలు వచ్చింది కదా, నువ్వు వెయ్యవాక అని చెప్పారట నటూరాలతో చెల్లపిల్లవారు. అట్లాంటి మహానుభావులు 4 బాణాలు వేసేటప్పటికల్లా పరమేశ్వరుడు కన్ను తెరిచి పార్వతీదేవి వైపు ఆయన తన చూపులు ప్రసరింపజేశాడు. ఆవిడ పరమేశ్వరుని చూసింది. ఏమైంది ఇక్కడ అన్నారు. పార్వతీదేవి యొక్క దివ్యమైన మనస్సుని పరమేశ్వరుడు గ్రహించాడు అని చెప్పారు. అందుకనే ప్రేమ వేరు కామం వేరు అని చెప్పారు. ప్రేమ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది, కామం ఏం చేస్తుంది అన్నారు, అది తీరకపోతే క్రోధాన్ని కలిగింపజేస్తుంది అన్నారు. 2వ బాణం వేశాడు, 3 వేశాడు, 4 వేశాడు. పరమేశ్వరుడికి అనుమానం వచ్చింది, ఇక్కడ తపస్సు చేస్తుంటే ఎవడరా ఈ పని చేసింది అని చెప్పి ఆ మామిడి చెట్టు వెనకాల ఉన్నటువంటి మన్మధుణ్ణి 3వ కంటితో చూశాడు పరమేశ్వరుడు. వెంటనే వాడు భస్మీకృతమైపోయినాడు, భగ్గని మండిపోయినాడు, పెద్ద బూడిద కుప్పగా మిగిలాడు. ఇక్కడే శరీరం లేని మన్మధుడు మన అందరికీ ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, శరీరం ఉంటే ఇంక అసలు వాడిని పట్టనిచ్చేవాళ్ళ అని చెప్తారు. పార్వతీదేవి భయపడి ఇంటికి వెళ్ళిపోయింది. పరమేశ్వరుడు మళ్ళా రతీదేవి ప్రార్థిస్తే నీకు మాత్రమే దర్శనమిస్తాడు నీ భర్త అని అభయమిచ్చాడు. అనంగుడు అన్నారు. ఈ అంగదేశమే మనకి రామాయణంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి చూపిస్తారు. వెళుతూ ఆయన అరణ్యానికి తీసుకెడుతున్నప్పుడు పరమేశ్వరుడు మళ్ళా తపస్సు కూర్చున్నాడు. ఇక తపస్సు ఏముందండి, తపస్సు లేదు, పార్వతీదేవే కనపడుతున్నది. మళ్ళా కళ్ళు మూసుకున్నాడు, ఆవిడే కనపడుతున్నది. ఏమండి నాకు మనస్సు నిలవట్లేదు, ఏం చెయ్యాలి అని అడిగారట జపం చేసుకుంటుంటే. ఏం లేదు నాయన, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కోతి మాత్రం గుర్తు తెచ్చుకోవాక అన్నట్టు. వీడు కళ్ళు మూసుకుంటే అదే గుర్తొస్తున్నది. ఇంకా వీడికి ఏమనుష్ఠానం వస్తుంది? ఆయన చాలా ప్రయత్నం చేశాడు, మనస్సు నిలవల. ఎటు తరింతురా భృంగి ఈ గిరిజా విరగాంబోగి పోతి అయ్య మన్మధుండు భూతపతిని ఆవగించే. వాడు చావటమేమో కానీ వాడు చచ్చి నన్ను పట్టాడురా భృంగి, నేనేం చెయ్యాలి అన్నారు. పార్వతీదేవి వెళ్ళిపోయింది. ఆవిడ చాలా దుఃఖాన్ని అనుభవించింది.